అందరికీ నమస్కారం. ఒక దురదృష్టకర సంఘటన. గొల్తి గీతాంజలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి, హత్య కావింపబడిందని ఒకసారి, ఆత్మహత్య చేసుకుందని ఒకసారి, ఆ ఆత్మహత్యకి కారణం తెలుగుదేశం పార్టీ అని ఒకసారి, ఓవరాల్గా చెప్పాలంటే ఆ ఆడపిల్ల చావు మీద కూడా రాజకీయం చేసేయటానికి సిద్ధపడ్డ సైకో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే రీసెంట్గా ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు చనిపోయిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా ఇలాంటివన్నీ కూడా మనం పక్కన పెడితే ఆ అమ్మాయి చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకనంటే ఆ రోజు ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళేం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే చనిపోయింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే చనిపోయింది అని 4 రోజుల తర్వాత వాళ్ళ భర్త చేత ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. యాక్చువల్గా ఆ అమ్మాయి 7th చనిపోయింది. 7వ తారీఖున చనిపోతే 7వ తారీఖున చనిపోయేటప్పుడు కూడా ఆ అమ్మాయితో 2 వ్యక్తులు తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఎందుకు ఈ రోజు వరకు వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? అసలు ఎందుకు సీసీ ఫుటేజెస్ చూసి ఆ 2 పేర్లు ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు? అది ఒక ఎత్తు అయితే, చనిపోయిన తర్వాత అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద 2 రోజులు ఆ అమ్మాయిని ఎందుకు హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది? 7వ తారీఖున చనిపోతే 11వ తారీఖున బయటకు వచ్చి వాళ్ళ భర్త చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే నా భార్య చనిపోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించడమే కాకుండా నారా లోకేష్ గారు అకౌంట్ నుంచి ఏదో ట్వీట్ పెట్టినట్టుగా ఒక ఫేక్ ట్వీట్ కూడా క్రియేట్ చేసి ఆ చావును కూడా రాజకీయానికి వాడుకుందామని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అని అనుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లండి, మీ గురించి కష్టపడింది. ఆ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయిందా లేకపోతే ఎలా చనిపోయిందన్న సంగతి పోలీస్ ఎంక్వైరీలో తెలియాలి. అటువంటిది అవన్నీ పక్కన పెట్టి అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద, ఒక అనాథ బాడీ కింద 2 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? కనీసం తన భర్తకి తన భార్య ఎక్కడుందో కూడా తెలియదా? తన భార్య ఎక్కడుందో తెలిసినప్పుడు ఆ రోజే వచ్చి అమ్మాయి బాడీని తీసుకొని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవన్నీ జరగలేదు? ఆ అమ్మాయికి ఉన్నది 8 సంవత్సరాల పిల్లోడు. 8 సంవత్సరాల పిల్లోడికి 5 సంవత్సరాల నుంచి అమ్మఒడు ఎలా వస్తుందండి? ఇలాంటివన్నీ కూడా ఎవరైనా మాట్లాడితే ట్రోల్ చేశారని చెప్పి విపరీతంగా మాట్లాడతారు. మేమేమంటున్నామంటే ఆ అమ్మాయిని చావుని అనవసరంగా మీరు దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించి ఆ పిల్ల చావు విషయంలోని కూడా మీరు రాజకీయ లబ్ధి, ఆ గీతాంజలి చావు విషయంలో కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే మీరు చేస్తున్న దీన్ని ఏమనాలంటే దౌర్భాగ్యం అనాలి ఈ రోజుల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సవాల్తో రాజకీయం చేయడం బాగా అలవాటు. ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి ఆ హత్యను బేస్ చేసుకుని ఆ రోజు శవరాజకీయం చేశాడు. కోడికత్తి నెపంతో ఆ రోజు ఇలా కోడికత్తిలా చిన్నది ఏదో గీయించుకొని దాంతో రాజకీయం చేశారు. ఈ రోజు ఏమీ దొరక్క ఒక ఆడపిల్ల చావును కూడా రాజకీయం చేయడానికి ఆ బురదను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఆడవాళ్ళ మీద అఘాయిత్య అంటే అవమానకరంగా మాట్లాడడం, అదేవిధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఎవరు చేస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు. వైసీపీ సోషల్ మీడియా అందులోని వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి. దయచేసి నేనేమంటానంటే, నువ్వు ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేకపోతున్నావు. అలాగని చెప్పి ఆడదాని చావును కూడా తీసుకొచ్చి నువ్వు చేయడం అన్నది నీకెంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు నువ్వే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా జగన్మోహన్ రెడ్డికి ఉందని సంగతి తెలియజేసుకుంటూ ఆ గీతాంజలి ఆత్మకి శాంతి చేకూరాలని, ఇలాంటి నీచుల రాజకీయ వ్యవహారంలో ఆ అమ్మాయి చావుని లాగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.